హాయ్, రొట్టెలు చేస్తానా? ఒకసారి అందరూ చూడండి రొట్టెలు ఎలా కాలినాయి, ఎట్లా కాల్చుతున్నానో మీరు కూడా గమనించి అందరూ చూసుకోండి. రొట్టెలు ఎందుకు కాల్చుతారంటే రొట్టె అప్పుడప్పుడు తినాలి. ఎప్పుడు మామూలుగా ఈ అన్నం అని తింటే మంచికి ఆరోగ్యాలు చెడిపోతాయి. ఎప్పుడు అన్నం తినకూడదు. ఒక పూట సంగటి తినాలి, ఒక పూట వచ్చేసి రొట్టె తినాలి. ఒక వారంలో 2 మాటలు కొర్రన్నం వండుకొని తినాలి. అప్పుడే మన ఆరోగ్యాలు బాగుండేది. ఇప్పుడు బియ్యం వచ్చినాయని ప్రతి ఒక్కరూ అన్నం తిని 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 షుగరు, గ్యాస్ ట్రబులు అన్నీ సంపాదించుకుంటున్నారు. ఎందుకంటే అది మనమే చెడగొట్టుకుంటున్నాం ఒళ్ళు ఆరోగ్యం. అప్పుడప్పుడు కూడా రొట్టె కాల్చుకొని తినాలి. వారానికి ఒకసారి కొర్రన్నము, వారానికి 2 మాటలు కొర్రన్నం తినాలి. వారానికి 2 మాటలు సంగటి కూడా చేసుకొని బాగా తినాలి. అప్పుడు తింటే కానీ మనకు ఆరోగ్యాలు బాగుంటాయి. ఎందుకంటే రొట్టె, కొర్రన్నము, సంగటి వాడుతుంటే మనకు షుగర్లు అవి రావు. ఎప్పుడు 24 గంటలు బువ్వ తినే షుగర్లు సంపాదించుకుంటున్నారు. ఆడవాళ్ళం కదా, మనం ఇంట్లో మగవాళ్ళకి తెలియకపోయినా మనం ఆడవాళ్ళం ఏం తింటే బాగుంటుంది అనేది కూడా మనం గమనించాలి. అందుకు అప్పుడప్పుడు ఆకుకూరలు, రొట్టె ఏదన్నా కానీ చేసుకొని బాగా తినాలి. పప్పు రొట్టె అని ఏం లేదు. మొటికాయ తాలింపు, వంకాయ తాలింపు, చిరాకు, కొయ్యటాకు, కొనగంటాకు ఇట్లాంటి ఆకుకూరలన్నీ చేసుకొని తాలింపు రొట్టె కాల్చుకొని తింటే బాగుంటుంది. కొర్రన్నం లేకైతే పప్పు, గోవాకు పప్పు అన్నం చేసుకొని తినే బాగుంటుంది. సంగటి చేసుకుంటే తెల్లవాయి కారం నలుచుకొని బాగా సంగటి గెలుకొని తింటే ఆరోగ్యానికి మంచిది. ఇలాంటివన్నీ చేసుకొని ఎప్పటికీ తింటూ ఉండాలి. ఎప్పుడు బువ్వ అని తింటే ఇదే మనమై కోరుకొని తెచ్చుకున్నట్టు ఉంటుంది జబ్బులు. చూడండి, మీరు కూడా గమనించి అలాగ చేసుకొని తింటా ఇంట్లో పిల్లోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ అందరూ అలవాటు చేసుకొని తినండి. మా ఇంట్లో పిల్లోళ్ళు కూడా రొట్టె చేసేవాళ్ళు అందరూ చిన్నపిల్లలు ఇద్దరైనా బాగా తింటారు. వాళ్ళు సగం రొట్టె అయినా తినేస్తారు. ఒక రొట్టె అంతా తినలేకపోయినా సగం రొట్టె తింటారు. అలాగనే వాళ్ళకి నేర్పాలి మనం కూడా అప్పుడప్పుడు ఏది తింటే బాగుంటుందని. అందరూ చూసి ఈ వీడియో చూసిన వెంటనే అందరూ గమనించి మీకు నచ్చితేనే ఒక కామెంట్ అయినా, ఒక కామెంట్ అయినా, సబ్స్క్రైబ్ అయినా, ఒక చిన్న లైక్ అయినా కొట్టండి. మీకు తప్పు అయితే తప్పనే వాళ్ళు చేయొద్దు. అది మనకు బాగా చేసింది ఆమె చెప్పింది మనకు అర్థమయ్యేట్టుగా అనేట్టుకుంటే అందరూ లైకులు చేసి కామెంట్ కొట్టండి. అందరికీ ఇలాగనే చెప్తున్నాను. అందరూ ఇలాగనే చేసుకొని అప్పుడప్పుడు వారానికి 2-3 రకాలు వంటగా చేసుకొని తినండి. మన ఆరోగ్యాలందరికీ బాగుపడతాయి. అయిపోతుంది. చూడండి, రొట్టె కూడా ఎంత బాగా కాల్చుకోవాలంటే అలా కాల్చుకోవాలి. చుట్టూ పచ్చిగా అనేది లేకుండా నీట్గా కాల్చుకొని చుట్టూ 4 పచ్చాలుగా తిప్పి కాల్చాలి. ఈరోజు ఆ రొట్టెలోకి ఏం చేశానంటే గోవాకు పప్పు చేసుకున్నాం. పిల్లోళ్ళు తింటారు, బడి వేయాలకల్లా తినిపోతారని పద్దనీడే చేశాను రొట్టె. చూడండి ఒకసారి. అందు గురించి ఈ రొట్టెలో ఉండే శక్తి బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్, కామెంట్